ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. డే ఫ్రెండ్స్, మనం సోషల్ స్టడీస్ టెట్ జనవరి 11 రోజు జరిగినటువంటి పేపర్లో ఉన్నాము. ఈ పేపర్ ప్రత్యేకంగా లాంగ్వేజ్ వాళ్ళ కోసం డిజైన్ చేసిన పేపర్. హిందీ, ఉర్దూ, మరాఠీ, కన్నడ లాంగ్వేజ్ వాళ్ళు రాసినటువంటి సోషల్ స్టడీస్ పేపర్. సో ఈ పేపర్లో కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ చాలా వరకు రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఎక్కడెక్కడ రిపీట్ అయ్యా ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో ఈ పేపర్లో ఇంగ్లీష్ అండ్ హిందీ తీసుకున్నాను, ఎందుకంటే హిందీ అయినా కొంతమందికి అర్థమవుతుంది, కానీ ఉర్దూ, మరాఠీ చాలా కష్టం కాబట్టి నేను హిందీ పేపర్ని చూజ్ చేసుకున్నాను. సో క్వశ్చన్స్ అందరికీ సేమే. సో చూద్దాం. ఆన్ టోపోగ్రఫిక్ మ్యాప్ కాంటూర్ లైన్స్ ఆర్ మోస్ట్ కామన్లీ ఫౌండ్. సో చాలా క్వశ్చన్స్లో, చాలా పేపర్లో కాంటూర్ లైన్ల గురించి క్వశ్చన్స్ ఇచ్చారు. అసలు కాంటూర్ లైన్స్ అనేటటువంటి టోపో షీట్లు కానీ టోపోగ్రఫిక్ మ్యాప్స్ ఉంటాయి కదా, మరి టోపోగ్రఫిక్ మ్యాప్స్ మీద ఎందుకు యూజ్ చేస్తారు? వై దే ఆర్ యూజింగ్ కాంటూర్ లైన్స్ ఆన్ ద టోపోగ్రఫిక్ మ్యాప్? సో మ్యాప్లో ఈ టోపోగ్రఫిక్ షీట్లను ఎందుకు చేస్తారు అంటే, ఇక్కడ మనకి ఎత్తు పల్లాలను చూపించలేము మనం. ఆన్ ప్లెయిన్ పేపర్ వీ కెనాట్ షో ద లోవర్ ల్యాండ్స్ అండ్ హైలాండ్స్. సో దట్స్ వాట్ దే ఆర్ యూజింగ్ కాంటూర్ లైన్స్. అంటే ఎత్తు పల్లాలు తెలుగులో కనుక చూసుకున్నట్టయితే మ్యాప్లో ఎత్తు మరియు పల్లాలను మ్యాప్ మీద, టోపోగ్రఫిక్ మ్యాప్ మీద చూపించడానికి ఈ కాంటూర్ లైన్లను వాడతాడు. సో కాంటూర్ లైన్స్ అంటే మీకు తెలుసు, కాంటూర్ లైన్స్ అంటే సేమ్ హైట్ ఉన్నటువంటి ప్లేస్లను కలిపేటటువంటి లైన్స్. దీస్ ఆర్ ద జాయినింగ్ లైన్స్ ఆఫ్ సేమ్ హైట్ ఉన్నటువంటి వాటిని కలిపేటటువంటి లైన్లు. సో కాంటూర్ రేఖల్నే మనం ఐసో లైన్లు అని కూడా అంటాం. కాంటూర్ లైన్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐసో లైన్స్. సో ఇంకా కాంటూర్ లైన్లో కొండ ప్రాంతం ఇలా ఉంటే లైన్ చిన్నగా ఉంటే ఎత్తు ఎక్కువ, లైన్ పెద్దగా ఉంటే ఎత్తు తక్కువ, వాలు తక్కువ. ఓకే, ఇక్కడ వాలు తక్కువ, మరి ఇక్కడ వాలు ఎక్కువ, అదే స్లాంటింగ్నెస్. ఓకే, మనకి ఇల్లుస్ట్రేట్ టైప్ ఆఫ్ సాయిలా, నేల రకం కాదు. ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కూడా చూసుకోవచ్చు. ఫైండ్ అవుట్ ద సేమ్ ప్లేస్ అండ్ డిస్టెన్సా కాదు. ఇల్లుస్ట్రేట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ ల్యాండ్ గురించి కాదు. సో ఇది కేవలం మనకి షేప్ ఆఫ్ గివెన్ ల్యాండ్ ఫామ్ ఆర్ టెరైన్, అంటే ఆ ల్యాండ్ యొక్క షేప్ ఎలా ఉంది, ఎత్తుగా ఉందా, వంపుగా ఉందా, ఎలా ఉంది అని చూడ్డానికి కాంటూర్ లైన్స్ని కూడా వాడతారు. నెక్స్ట్, ది స్టేట్స్ ఆఫ్ ఇండియా డు నాట్ షేర్ బౌండరీ విత్ తెలంగాణ. సో తెలంగాణతో బౌండరీ షేర్ చేసేటటువంటి స్టేట్స్ ఏంటి మనకి? ఇటు నార్త్ మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్, ఇటు కర్ణాటక, కింద ఏపీ. సో ఈ 4 స్టేట్స్ మాత్రం ఉంది. సో ఛత్తీస్గఢ్, ఒరిస్సా లేదు, ఎలిమినేషన్. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లేదు, ఎలిమినేషన్. ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఇక్కడ డు నాట్ షేర్ అంటున్నారు కాబట్టి మనకి ఒరిస్సా, మధ్యప్రదేశ్ కంప్లీట్లీ ఇవి కూడా ఈ రెండు మొత్తానికే చేయట్లేరు. అట్లీస్ట్ ఛత్తీస్గఢ్ ఒకటి చేస్తుంది, మహారాష్ట్ర ఒకటి చేస్తుంది, ఛత్తీస్గఢ్ ఒకటి చేస్తుంది. అంటే కంప్లీట్గా రెండు డు నాట్ షేర్ చేయని ఏంటంటే ఒరిస్సా అండ్ మధ్యప్రదేశ్ నాట్ కంప్లీట్లీ, రెండు కూడా షేర్ చేయట్లేదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ ద సోలార్ ఇన్సోలేషన్? క్వశ్చన్ ఇప్పటి వరకు ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి 4వ పేపర్. ప్రతి పేపర్లో సోలార్ ఇన్సోలేషన్ గురించి వస్తుంది. సో సోలార్ ఇన్సోలేషన్ అంటే ఒకసారి చూద్దాం. సోలార్ ఇన్సోలేషన్ అంటే సన్ మనకి ఎనర్జీ ఇస్తాడు. సో సన్ నుంచి వచ్చేటటువంటి హీట్ని మనం ఏమంటాం? సోలార్ రేడియేషన్. సూర్యుడి నుంచి వస్తేనేమో సోలార్ రేడియేషన్, సూర్యుడి నుంచి వచ్చేది భూమి దగ్గరకు వస్తేనేమో దాన్ని మనం ఏమంటాం? ఇన్సోలేషన్. అంటే భూమి తీసుకుంటే దాన్ని ఏమంటారు? ఇన్కమింగ్ ఇన్సోలేషన్ అంటాం. ఏమంటాం మనం? ఇన్సోలేషన్. ఇదేమో సోలార్ రేడియేషన్, ఇదేమో సోలార్ ఇన్సోలేషన్. ఓకే, మరి భూమి తీసుకుంటుంది కదా ఎండను, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఎండ, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కాంతి, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలని భూమి తీసుకుంటుంది కదా. మరి అక్రాస్ ద డిఫరెంట్ లాటిట్యూడ్, మనం ఇంతకుముందు పతన కోణం అని చెప్పుకున్నాం. పతన కోణం మీకు ఐడియా ఉందో లేదో తెలీదు. పతన కోణం అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది భూమి, ఇది సూర్యుడు. ఓకే, సో సూర్యుని కిరణాలు నిట్టలు ఎక్కడ పడతాయి? భూమధ్య రేఖ మీద పడతాయి.
సో భూమధ్య రేఖ మీద వాల్ ఎలా ఉంది వాలు తక్కువ. సో సూర్యుని నుంచి భూమి మీద పడేటటువంటి కోణం వాలు తక్కువ కాబట్టి సూర్యుని కిరణాలు నిలువుగా భూమధ్య రేఖ మీద పడతాయి. కానీ పోల్స్ దగ్గర చూడండి, ధ్రువ ప్రాంతాల వద్ద, ఇది ధ్రువాలు అంటాం కదా, ధ్రువ ప్రాంతాల వద్ద. సో ధ్రువ ప్రాంతాల వద్ద వాలు ఎక్కువగా ఉంది అంటే ఎండ తక్కువ పడుతుంది. వాలు ఎక్కువగా ఉంటే ఎండ ఎలా పడుతుంది? తక్కువ పడుతుంది. ఎందుకంటే ఇక్కడ వంకర పడుతుంది కదా సూర్యుని కిరణాలు. ఓకే, మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఇలా ఇది భూమధ్య రేఖ కనుక అనుకుంటే భూమధ్య రేఖ నుంచి పైకి పోయిన కొలది ఇక్కడ వాలు ఏమైంది? పెరిగింది. సో వాలు పెరిగితే ఏమైంది? ఉష్ణోగ్రత తగ్గింది. వాలు పెరిగితే ఉష్ణోగ్రత తగ్గింది. ఎక్కడి నుంచి? భూమధ్య రేఖ నుంచి, ఈక్వేటర్ నుంచి పోల్స్ వరకు. మళ్ళీ ఈక్వేటర్ నుంచి పోల్స్ వరకు అంటే మనం భూమధ్య రేఖ నుంచి పైకి వెళ్తే, పై లాటిట్యూడ్స్ వెళ్తే ఉష్ణోగ్రత తగ్గుతుంది, వాలు పెరుగుతుంది. ఉష్ణోగ్రత తగ్గుతుంది, వాలు పెరుగుతుంది. ఇక్కడ అదే ఇచ్చారు చూడండి, ప్రీవియస్ క్వశ్చన్. ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో సేమ్ ఇదే ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద హయ్యర్ ఎట్ ద ఈక్వేటర్. ఈక్వేటర్ దగ్గర ఎక్కువగా ఉంటుంది ఎండ, ఈక్వేటర్ దగ్గర ఎండ ఎక్కువగా ఉంటుంది. అండ్ డిక్రీజెస్ టువర్డ్స్ ద పోల్, పైకి వెళ్ళిన కొలది వాలు పెరుగుతుంది కాబట్టి ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఎందుకంటే వంకర పడుతున్నాయి, సూర్యుని కిరణాలు వంకర పడుతున్నాయి కాబట్టి అక్కడ ఎండ తక్కువ ఉంటుంది. సూర్యుని కిరణాలు నిలువుగా పడుతున్నాయి కాబట్టి భూమధ్య రేఖ మీద అక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది. సో అది అర్థం చేసుకోండి. నెక్స్ట్, when condensation take place at temperature below freezing point. సో బిలో ఫ్రీజింగ్ పాయింట్ ఏంటి? 0 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ అంటే ఫ్రీజింగ్ పాయింట్. బిలో 0 డిగ్రీ అంటే ఏంటి? సాచురేషన్ పాయింట్. ఇంకా ఇక్కడైతే కొంచెం అయితే ఐస్ గడ్డ అయిపోతుంది. ఏదైనా కూడా 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర అంటే ఐస్గా అయిపోతుంది. సో బిలో ఫ్రీజింగ్ పాయింట్ వాటర్ వేపర్ కండెన్సెస్ డైరెక్ట్లీ ఇంటూ, అంటే బిలో అంటే ఇంకా కొద్దిగా అయితే 0 డిగ్రీ సెల్సియస్, 0 డిగ్రీ సెల్సియస్ అయితే అనే దగ్గర ఇక్కడ మనకి ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. ఈ 4 గురించి చెప్తా. హెయిల్ స్టోన్ అంటే ఏంటంటే వడగండ్ల వాన. హెయిల్ స్టోన్ అంటే ఏంటి? వడగండ్ల వాన. అంటే వడగండ్ల వాన ఎలా అవుతుందంటే, మేఘాల నుంచి జారిపడినటువంటి ఈ మేఘాల నుంచి జారిపడినటువంటి ఈ చిన్న చిన్న నీటి బిందువులన్నీ కూడా కలిసిపోయి పెద్ద పెద్ద ఐస్ గడ్డల్లా మారి భూమిని చేరుతాయి. ఓకే, ఐ రిపీట్, అంటే మేఘాలలో నుంచి జారిపడినటువంటి నీటి బిందువులు ఒకదానితో ఒకటి కలిసి ఏమైతే ఇక్కడ ఘనీభవించడం అంటే ఏంటిది? ఇట్ కండెన్స్డ్ whenever the rain droplets, tiny droplets fall from the cloud, they condense, they become very larger side. ఇక్కడ పెద్దగా మారుతాయి. సో పెద్దగా మారిన తర్వాత భూమిని చేరుతాయి. సో వీటినే మనం ఏమంటాం? వడగండ్ల వాన అంటాం. ఓకే, సో దీన్నే మన బుక్లో ఒకటి ఇచ్చారు, స్ట్రాంగ్ వర్టికల్ కరెంట్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ కండెన్స్డ్ టేక్ ప్లేస్ అట్ హై ఆల్టిట్యూడ్ అండ్ లో టెంపరేచర్ అని చెప్పి ఇచ్చారు. సో హెల్త్ సింపుల్గా ఇది ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న డ్రాప్లెట్స్ అన్ని కూడా కలిసి కండెన్స్ అయితే ఘనీభవిస్తే గట్టిగా ఐస్ గడ్డ అవుతాయి. అవి భూమిని చేరితే మనం వడగండ్ల వాన అంటాం. మనకి ఎండాకాలంలో లేదా వర్షాకాలం బిగినింగ్లో ఈ వడగండ్ల వాన పడుతుంది. చాలా నష్టపోతారు కూడా ఈ పంటల వాళ్ళు. స్లీట్ అంటే ఏంటి చూడండి. స్లీట్ అంటే చిన్న చిన్న మంచు కణాలు భూమిని చేరితే దాన్ని స్లీట్ అంటారు. చిన్న చిన్న మంచు కణాలు అంటే వెన్ ద టెంపరేచర్ బిలో గ్రౌండ్ అండ్ క్లౌడ్, అంటే ఈ క్లౌడ్కి ఇది గ్రౌండ్, మనకి ఇది గ్రౌండ్ అనుకుందాం, ఇది ఎర్త్, ఇది గ్రౌండ్, ఇది క్లౌడ్. ఈ మేఘాలకి మరియు భూమికి మధ్య టెంపరేచర్ చాలా తక్కువ ఉందనుకోండి, అంటే బిలో ఫ్రీజింగ్ పాయింట్ ఉందనుకోండి, అప్పుడు ప్రిసిపిటేషన్ ఎలా ఉంటుందంటే ఈ స్లీట్గా పడుతుంది, చిన్న చిన్న మంచు కణాలుగా పడుతుంది. సో ఈ చిన్న చిన్న మంచు కణాలని మనము స్లీట్గా అంటారు. అంటే ఇంకో విషయం తెలుసుకోవచ్చు, భూమి మీద చాలా పల్చగా మంచు బిందువులు ఉంటాయి, చాలా చిన్న పలుచని పొరలా ఏర్పడుతుంది. వీటిని స్లీట్ అని చెప్పొచ్చు. దీన్ని తెలుగులో హిమశిఖరాలు అంటారు. హిమశిఖరాలు అంటారు. భూమి ఉపరితలం వద్ద చల్లటి పొర, అంటే ఇది మేఘాలు, ఇక్కడ మొత్తం చల్లగా ఉంది. ఇక్కడ నుంచి ఈ వర్షం వాన పడినప్పుడు చిన్న చిన్న డ్రాప్స్ పడినట్టు అవి చల్లగా అయిపోయి భూమి మీద పల్చని పొరలా ఏర్పడతాయి. సో వీటినే మనము స్లీట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ స్నోఫాల్. మీ అందరికీ తెలుసు, పౌడర్గా పడితే స్నోఫాల్ అంటే ఈ పౌడర్గా మనకి హయ్యర్ ఆల్టిట్యూడ్లో మనకి పడుతుంది. అంటే ఇది కొంచెం పౌడర్గా పడుతుంది. అగైన్ బిలో ఫ్రీజింగ్ పాయింట్ టెంపరేచర్. ఇవన్నీ కూడా దీస్ ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ ప్రిసిపిటేషన్స్. ఇవన్నీ కూడా అవపాతాలలో
భాగం ప్రిసిపిటేషన్. ఇవన్నీ కూడా చిన్న చిన్న పార్ట్స్గా ఉన్నటువంటి ప్రిసిపిటేషన్స్గా చెప్పుకోవచ్చు. దీంట్లోనే మళ్ళీ మనకి పొగగా వస్తేనేమో స్మోక్ అంటాం, దీంట్లోనే ఫాగ్ ఉంటుంది, దీంట్లోనే మిస్ట్ ఉంటుంది, దీనిలోనే డ్యూ ఉంటుంది. సో ఇవి ప్రిసిపిటేషన్ యొక్క రకాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్లీ డిస్క్రైబ్ అబౌట్ ద క్లైమేట్. డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు క్లైమేట్ అంటే. ఇక్కడ మనకి డెఫినేషన్లు ఇచ్చారు. వాట్ ఈజ్ క్లైమేట్, వాట్ ఈజ్ వెదర్. వెదర్ అంటే ఏంటిది, క్లైమేట్ అంటే ఏంటిది. వెదర్ అనేటటువంటిది క్లైమేట్ అనేటటువంటిది యావరేజ్ వెదర్ కండిషన్స్. ఇక్కడ మనం వెదర్ అంటున్నాం కదా, ఈ వెదర్ యొక్క యావరేజ్, ఈ వెదర్ యావరేజ్ వెదర్ కండిషన్స్. యావరేజ్ వెదర్ కండిషన్స్ ఏమంటారు, క్లైమేట్ అంటారు. సో యావరేజ్ వెదర్ కండిషన్స్ అంటే ఓవర్ లార్జర్ ఏరియా లాంగ్ పీరియడ్. ఇది చాలా లాంగ్ పీరియడ్లో ఉంటుంది, చాలా పెద్ద ఏరియాకి సంబంధించినవి ఉంటుంది, ఒక కంట్రీకి సంబంధించి ఉంటుంది. వెదర్ అంటే ఇట్ ఈస్ అబౌట్ ద పర్టికులర్ అట్మాస్ఫియర్ కండిషన్ ఆఫ్ ద పర్టికులర్ టైం. ఉదాహరణ చూడండి, పొద్దున ఒకలా ఉంటుంది, మధ్యాహ్నం ఒకలా ఉంటుంది, సాయంత్రం ఒకలా ఉంటుంది. అంటే ఇది వెదర్ అనేటువంటి పర్టికులర్ టైంకు సంబంధించింది. వాట్ ఏ క్లైమేట్ టుడే అని అనం మనం, వాట్ ఏ వెదర్ టుడే అంటాం. అంటే వెదర్ అనేటటువంటిది చాలా స్మాల్ టైం గురించి, ఎట్ ద టైం, పర్టికులర్ టైం గురించి. వెదర్ కెన్ బి చేంజ్ ఇన్ ద మినిట్స్, వెదర్ కెన్ బి చేంజ్ ఇన్ ద అవర్స్, వెదర్ కెన్ బి చేంజ్ ఇన్ ద డేస్, బట్ క్లైమేట్ విల్ నాట్ చేంజ్ ఇన్ ఎ డే. సో ఇక్కడ వెదర్కి సంబంధించి కూడా ఉంది. ఇట్ ఈస్ అ డిస్క్రిప్షన్ ఆఫ్ ద యావరేజ్ అట్మాస్ఫియర్ కండిషన్స్ కాదు. సో ఫోర్త్ వన్ చూడండి, అట్మాస్ఫియర్ కండిషన్స్ దట్ ప్రివేల్ ఎట్ గివెన్ టైమ్ ఆఫ్ ద ఇయర్. గివెన్ టైమ్ ఆఫ్ ద ఇయర్ కూడా కాదు. డిస్క్రిప్షన్ కండిషన్ ఆఫ్ స్మాల్ పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ చూడండి, అట్మాస్ఫియరిక్ ప్లేస్ ఆఫ్ ఏ స్మాల్ పీరియడ్ ఆఫ్ టైం. ఇది చిన్న పీరియడ్కి సంబంధించినది, గంటలో 2 గంటలో 3 గంటలకు సంబంధించినటువంటివి. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి మనకి అట్మాస్ఫియరిక్ కండిషన్ దట్ ప్రివేల్ ఎట్ గివెన్ టైం, ఇది కూడా కాదు. ఇట్ ఈస్ అ డిస్క్రిప్షన్ ఆఫ్ ద యావరేజ్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. క్లైమేట్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, క్లైమేట్ అంటే వెదర్ యొక్క యావరేజ్. ఈ అన్ని 12 నెలల యొక్క యావరేజ్ తీస్తే క్లైమేట్ వచ్చేస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ యావరేజ్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ స్పెసిఫిక్ ఏరియాస్ ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. నెక్స్ట్, ప్రతి పేపర్ చూసుకోండి. ఇట్స్ మై ఛాలెంజ్ టు ఎవ్రీబడి. జనవరిలో జరిగినటువంటి టెట్ 2025లో జరిగిన ప్రతి పేపర్లో ఈ క్వశ్చన్ ఉంటుంది. ప్రతి పేపర్లో ఫారెస్ట్కి సంబంధించిన క్వశ్చన్, అంటే ఇది 9th క్లాస్ బయోస్పియర్కి సంబంధించిన క్వశ్చన్ ప్రతి పేపర్లో క్వశ్చన్ ఉంది, చూసుకోండి కావాలంటే. ప్రతి పేపర్. ఎవర్గ్రీన్ ఫారెస్ట్ చెప్పి నిలబడతాను నేను ఈ క్వశ్చన్. ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడ ఉంటాయి, ఈక్వేటర్ ప్రాంతంలో ఉంటాయి. ఈక్వేటర్ ఎక్కడ, ప్లస్ 200 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్. ఎక్కడైతే 200 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ కంటే ఎక్కువ ఉంటుంది అక్కడ ఉంటాయి. ఇక్కడ మహాగని, రోజ్వుడ్, రబ్బర్, ఎబోనీ అనేటటువంటి గట్టి కలప ఇచ్చేటటువంటి చెట్లు పెరుగుతాయి. మహాగని, రోజ్వుడ్, రబ్బర్, ఎబోనీ. మరి రోజు వర్షం పడుతుంది ఇక్కడ, అందుకే ఎవర్ గ్రీన్గా ఉంటాయి. రోజు వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడ చాలా గ్రీన్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఎండాకాలం ఉండదు కాబట్టి దే డు నాట్ షెడ్ దేర్ లీవ్. ఆకులు రాలవు. అంటే ఏ కాలంలో కూడా చెట్ల యొక్క ఆకులు రాలవు. ఈ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లో ఈ యొక్క చెట్టు యొక్క ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. సో చెట్టు ఆకులు చాలా పెద్దగా ఉండడం వల్ల మన సన్ నుంచి వచ్చేటటువంటి రేస్ని భూమి మీద పడనివ్వవు. సో ఈక్వటోరియల్ ఫారెస్ట్ ఆర్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ హ్యాస్ లాంగ్ కానోపీస్. పెద్ద బ్రాడ్గా ఉంటాయి ఆకులు, చాలా పొడవుగా ఉంటాయి, 60 మీటర్ల వరకు ఉంటాయి. చెట్టు చాలా పెద్దగా ఉంటుంది చెట్టు. నెక్స్ట్, టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, టెంపరేట్ ఎవర్గ్రీన్ అండ్ మనకి ట్రాపికల్ ఎవర్గ్రీన్ అని 2 ఉంటాయి. సో టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేటటువంటివి ఇవి సింపుల్గా ఈస్ట్ సైడ్ ఉంటాయి. టెంపరేట్ ఎవర్గ్రీన్, వీటిని తెలుగులో సమశీతోష్ణ సతత హరితరణ్యాలు. సతత అంటే తాత ఉన్నది కదా, ఈ తూర్పు అని గుర్తుపెట్టుకోండి. సతత హరితరణ్యాలు, టెంపరేట్, సమశీతోష్ణ సతత హరితరణ్యాలు తూర్పు వైపుకుంటాయి. మరి ఇవి తూర్పు వైపు చెప్పిన కదా, సౌత్ ఈస్ట్ యుఎస్ఏలో ఉంటాయి, సౌత్ ఈస్ట్ చైనాలో సౌత్ ఈస్ట్ బ్రెజిల్లో ఉంటాయి, తర్వాత సౌత్ చైనాలో ఉంటాయి. ఇక్కడ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది అటు కాదు ఇటు కాదు, ఇటు
ట్రాపికల్ డిసిడ్యూస్ కావచ్చు, టెంపరేట్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ కాదు. సో ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటంటే హార్డ్ వుడ్ ట్రీస్, సాఫ్ట్ వుడ్ ట్రీస్ రెండు ఉంటాయి. అంటే గట్టి కలపనిచ్చేటటువంటి చెట్లు, మెత్తని కలపనిచ్చేటటువంటి చెట్లు ఉన్నటువంటి ప్రాంతం ఏదంటే అది టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ పెరిగే చెట్లు ఏంటిది? ఓక్ చెట్టు, పైన్ చెట్టు, తర్వాత నీలగిరి చెట్టు అంటే యూకలిప్టస్, నీలగిరి చెట్టు యూకలిప్టస్. ఇక థర్డ్ ఆప్షన్ ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్. సో ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ మన ఇండియా మరియు ఆస్ట్రేలియాలో పెరుగుతుంది. అంటే కర్కట రేఖ, మకర రేఖ ఉన్నటువంటి ప్రాంతాల్లో పెరిగేటటువంటిది ట్రాపికల్ క్యాన్సర్, ట్రాపికల్ క్యాప్రికాన్. సో ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ మన క్వశ్చన్ ఏంటిది? షెడ్ దేర్ లీవ్స్ ఇన్ గ్రోన్ ద షెడ్ దేర్ లీవ్స్ అంటే ఏ చెట్టు తన యొక్క ఆకులను రాలుస్తుంది అంటున్నాడు. ఈ ఎవర్గ్రీన్ రాలేదు ఆకు. ఎవర్గ్రీన్ అనేటువంటిది ఎప్పుడు ఎవర్గ్రీన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆకులు రాలేవు, ఇక్కడ ఎవర్గ్రీన్ కాబట్టి ఇక్కడ ఆకులు రాలేవు. ఈ డెసిడ్యూస్ ఫారెస్ట్లో దీన్నే మనం ఏమంటామంటే ఋతుపవన అడవులు అంటారు, లేదా ఋతుపవన శీతోష్ణ స్థితి అడవులు అంటారు. ఓకే, ఋతుపవన అడవులు, లేదా వీటినే ఆకు రాల్చు అడవులు అంటారు. ఆకు రాల్చు అడవులు ఇక్కడే ఉంది. మన క్వశ్చన్ ఏంటిది? షెడ్ దేర్ లీవ్ అంటే ఆకు రాల్చేది. మరి ఇవి ఇండియా మరియు ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంటుంది. ఇండియా మరియు నార్త్ ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఈ చెట్లు పెరుగుతాయి. మరి ఇక్కడ ఎస్ఎస్టీ గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్టీ ఒకసారి డిఎస్సిలో కూడా వచ్చింది. ఇక్కడ పెరిగేటటువంటి చెట్లు సోషల్ స్టడీస్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్టీ అంటే ఎస్ అంటే సాల్ చెట్టు, ఎస్ అంటే శీషం చెట్టు, టీ అంటే టేకు చెట్టు, అదేవిధంగా ఇక్కడ పెరిగేటటువంటి ఇంకో చెట్టు వేప చెట్టు, ఇంగ్లీష్లో నీమ్ చెట్టు అంటారు. ఇక కానిఫెరస్ ఫారెస్ట్ మనందరికీ ఇష్టమైన ఫారెస్ట్, ఎందుకంటే వెరీ ఫేమస్ ఫర్ ఫ్రూట్స్. కానిఫెరస్ ఫారెస్ట్ మనందరికీ ఎందుకు చాలా ఇష్టం అంటే ఈ ఫారెస్ట్లో ఎక్కువగా హిల్ స్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్ హిమాలయ, కులు, మనాలి, కాంగ్రా ఇది ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఫేమస్ ఫ్రూట్స్ ఏంటంటే యాపిల్. కానిఫెరస్ ఫారెస్ట్ ఇవి హిమాలయాల్లో పెరుగుతాయి. కానిఫెరస్ ఫారెస్ట్ ఇక్కడ ఇండియాలో హిమాలయాల్లో ఈ ఫారెస్ట్ పెరుగుతాయి. ఇక్కడ ఎక్కువగా ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో ఈ చెట్లన్నీ కూడా నీడిల్ షేప్ ఉంటాయి. ఈ చెట్టు అశోక ట్రీ అంటాం కదా, ఇలా కోన్ షేప్లో ఉంటాయి కదా కొన్ని. సో ఇలాంటి చెట్లు ఎక్కువగా ఉంటాయి. కానిఫెరస్ ఫారెస్ట్ హిమాలయాలు ఉంటాయి. మెత్తని కలపనిచ్చేటటువంటి ట్రీస్ ఉంటాయి. బిర్చ్, ఓకే, తర్వాత పైన్ చెట్టు, బిర్చ్ చెట్టు ఎక్కువగా ఉంటాయి. ఇది మెత్తటి కలపనిచ్చేటటువంటి చెట్లు, మెత్తటి కలప. మరి ఇక్కడ ఈ కానిఫెరస్ ఫారెస్ట్లో ఉండేటువంటి చెట్ల వల్ల కాగితం తయారవుతుంది. కాగితం తయారీ అండ్ ప్యాకింగ్ పెట్టెలు కాగితం తయారీ ఎక్కువగా అవుతుంది. అగ్గిపుల్లల తయారీ కూడా అవుతుంది. మీరు అగ్గిపుల్లలు చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి, ఉట్టిగానే ఇరిగిపోతూ ఉంటాయి. అగ్గిపెట్టెలు లేదా అగ్గిపుల్లల తయారీకి సంబంధించినటువంటి కూడా కానిఫెరస్ ఫారెస్ట్లో ఉంటాయి. అండ్ కానిఫెరస్ ఫారెస్ట్ హిమాలయాలో ఉంటాయి. ఇది కొంచెం హయ్యర్ లాటిట్యూడ్లో ఉంటాయి. ఇవి కానిఫెరస్ ఫారెస్ట్ సంబంధించింది. ఇక్కడ మింక్, ధ్రువపు ఎలుగుబంటి ఉంటాయి. మింక్, ధ్రువపు ఎలుగుబంటి అనేటువంటి జంతువులు ఉంటాయి. ప్రీవియస్గా మనం చేసాం, ఒకసారి చూసుకోండి. అమంగ్ ద ఫాలోయింగ్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ ద ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ అంటే అసలు విశ్వం పుట్టుక గురించి చెప్పేటటువంటి థియరీ ఏంటిది? అసలు విశ్వం ఇట్లా పుట్టింది, మన విశ్వం యొక్క ఆవిర్భావం ఇలా పుట్టిందని చెప్పేటటువంటి థియరీ ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ. మరి బిగ్ బ్యాంగ్ థియరీ ఎప్పుడు వచ్చింది? బిగ్ బ్యాంగ్ థియరీ 1370 క్రోర్స్ ముందు ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది, అంటే పెద్ద పేలుడు జరిగింది, విస్ఫోటనం జరిగింది. సో దానివల్ల ఈ యొక్క సన్, ఎర్త్, మిగతా ప్లానెట్స్ అన్ని సపరేట్ అయ్యాయి అని చెప్పారు. ఈ థియరీని తీసుకొచ్చిన వారు ఎవరంటే జార్జ్ లామెట్రే అనేటటువంటి శాస్త్రవేత్త దీని గురించి చెప్పారు. మరి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటే ఏంటిది? కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ దీన్ని తీసుకొచ్చింది ఎవరంటే జర్మన్ జియాలజిస్ట్ ఆల్ఫ్రెడ్ వ్యాగనర్ అనేటటువంటి జర్మనీకి చెందినటువంటి వ్యక్తి. అసలు ఈయన జియోఫిజిస్ట్, తర్వాత మెట్రోలాజిస్ట్. తర్వాత జియోఫిజిస్ట్. సో ఈయన ఏం చెప్పారు? ఒకప్పుడు అంటే 220 crores ఎగో ఎలా ఉండేదంటే, సో 220 million years ఎగో ఈ భూమి అంతా కూడా ఒకేలాగా ఉండేది. సో ఒకేలాగా ఉన్నప్పుడు ఈ ల్యాండ్ని మనం ఏమన్నామంటే ప్యాంగియా అన్నాం. అంటే ఒకే విధంగా భూమి అంతా ఒకే దగ్గర ఉండే, సో దాన్ని ప్యాంగియా అన్నాం. ఈ భూమి చుట్టూ ఒక సముద్రం ఉండే, దాన్ని ప్యాంతలాసా అన్నాడు ఆయన. ప్యాంతలాసా అంటే వాటర్, ప్యాంగియా అంటే ల్యాండ్. సో ఈ ల్యాండ్ కాస్త ఏమైందంట, రెండుగా విడిపోయింది.
ఈ పైన ఉన్న దాన్ని అంగారా ల్యాండ్ అన్నాడు ఆయన, ఈ కింద ఉన్న దాన్ని గోండ్వానా ల్యాండ్ అన్నాడు, గోండ్వానా ల్యాండ్. సో ఇవన్నీ కూడా పగిలిపోయి విరిగిపోయి వేరే వేరే ప్లేస్కి వెళ్ళిపోయేసరికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 10 మిలియన్ ఇయర్స్ ఎగో ప్రజెంట్ మనం ఉన్నటువంటి ల్యాండ్ ఫామ్ అయింది. ఇది 220 మిలియన్ ఇయర్స్ ఎగో భూమి అంతా ఒకే ప్లేస్లో ఉండే అని చెప్పిండు. ప్యాంగియాను మనం సూపర్ కాంటినెంట్ అని కూడా అంటాం. ప్యాంగియా అంటే భూమి కదా, దీన్ని సూపర్ కాంటినెంట్ అని కూడా అంటాం. ఈయన ఆల్ఫ్రెడ్ వెజ్నర్ చెప్పినటువంటిది. తర్వాత హెలికోసెంట్రిక్ థియరీ అంటే ఏంటిది? హెలికోసెంట్రిక్ థియరీ లేదా హెలియోసెంట్రిక్ థియరీ. హెలియోసెంట్రిక్ థియరీ అంటే ఏంటిదంటే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని చెప్పాడు. సూర్యుని చుట్టూ భూమి మరియు ఇతర గ్రహాలు తిరుగుతున్నాయని చెప్పారు. ఎవరు? కొపర్నికస్ చెప్పాడు. దెబ్బకు వానికి ఇది కొపర్నికస్ చెప్పింది బైబిల్కి వ్యతిరేకంగా ఉందని చెప్పి వీనికి పనిష్మెంట్ ఇచ్చారు. కొపర్నికస్ అనేటటువంటి వ్యక్తి సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి, ఆల్ ద ప్లానెట్స్ ఇంక్లూడింగ్ ఎర్త్ రివాల్వ్ అరౌండ్ ద సన్ అని చెప్పింది నికోలస్ కొపర్నికస్. ఈయన చెప్తే ఇది బైబిల్కి వ్యతిరేకంగా ఉందని చెప్పి ఈయనను పనిష్మెంట్ ఇచ్చారు. మరి ఇంకోటి జియోసెంట్రిక్ థియరీ ఉంది. జియోసెంట్రిక్ థియరీ ఏంటి? జియోసెంట్రిక్ థియరీ అంటే ఏంటంటే భూకేంద్రక సిద్ధాంతం, జియోసెంట్రిక్ థియరీ. సో జియోసెంట్రిక్ థియరీ ఎవరు తీసుకొచ్చారు? టాలమీ తీసుకొచ్చారు. జియోసెంట్రిక్ థియరీ తీసుకొచ్చింది టాలమీ. ఈయనేం చెప్పిందంటే సూర్యునితో పాటు అన్ని ప్లానెట్స్ అన్ని కూడా భూమి చుట్టే తిరుగుతున్నాయని చెప్పిండు. సో దీన్ని జియోసెంట్రిక్ థియరీ అంటాం. సో జియోసెంట్రిక్ థియరీ ప్రపోజ్డ్ బై టాలమీ అండ్ హెలియోసెంట్రిక్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై కొపర్నికస్. మరి ఇదంతా ఎప్పుడు కంక్లూజన్కి వచ్చింది? మనకి గెలీలియో మనకి టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత ఆయన కూడా చెప్పడం జరిగింది, లేదండి సూర్యుని చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతున్నాయని చెప్తే ఆయనను కూడా చాలా హ్యూమిలేట్ చేశారు, చాలా అవమానించడం జరిగింది ఆయనను కూడా. నెక్స్ట్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. ఇది అసలు ఏ బుక్లో లేదు, పాత పుస్తకాల్లో ఉంది. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ ఆర్ కాల్డ్ ఇన్నర్ ప్లానెట్స్. వీటిని అంతర గ్రహాలు అంటారు. వీటిని ఎందుకు అంతర గ్రహాలు అన్నారంటే ఇవి సూర్యుడు, సన్ మరియు ఈ ఆస్టరాయిడ్ బెల్ట్లో ఉన్నాయి. ఇవన్నీ ఆస్ట్రాయిడ్లు, ఇవన్నీ రాళ్ళు రప్పలు, ఇవన్నీ కూడా ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉన్నాయి. సో సన్ మరియు ఆస్ట్రాయిడ్ బెల్ట్కు మధ్య ఉన్న వాటిని మనం ఏమంటామంటే ఇన్నర్ ప్లానెట్స్ అంటాం. ఇన్నర్ ప్లానెట్స్. అందుకే అప్పుడప్పుడు భూమిపైకి ఆస్ట్రాయిడ్స్ కానీ పెద్ద పెద్ద రాళ్ళు కానీ లేదా వాటి యొక్క యాష్ కానీ భూమి మీద పడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద క్రస్ట్ ఆఫ్ ద ఎర్త్. చాలా కష్టం, 2 క్వశ్చన్స్ వచ్చాయి క్రస్ట్ మీద. అంటే ఇది మన బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి అసలు సంబంధమే లేదు. మన బుక్లో ఏమనుంది? మన బుక్లో ఉన్న చూద్దాం ఒకసారి. మన బుక్లో ఫస్ట్ ఏముంది? భూమి మీద క్రస్ట్ ఉంటుంది. సో క్రస్ట్ని మనం ఏమంటాం? పటలం అంటాం, భూపటలం అంటాం. సో దీని యొక్క యావరేజ్ లెంత్ ఎంత పటలంది? 100 కిలోమీటర్స్ వరకు ఉంటాయి. దీనిలో రాళ్ళు రప్పలు ఉంటాయి. దాని తర్వాత ఏముంది? మనకి మ్యాంటిల్ ఉంది. సో దీన్ని మనం ఏమన్నాం? భూప్రావారం అన్నాం. సో భూప్రావారం యొక్క లెంత్ ఎంత? 100 నుంచి 2900 కిలోమీటర్స్ అన్నాం. ఆ తర్వాత ఏముంది? కోర్ ఉంది. సో కోర్ని మళ్ళీ 2గా డివైడ్ చేశారు. ఒకటి ఔటర్ కోర్, ఇంకోటి ఇన్నర్ కోర్. దీన్ని మనం భూకేంద్ర మండలం అన్నాం. సో ఇది ఎక్కడి నుంచి? 2900 నుంచి 6076 కిలోమీటర్స్ వరకు ఉంది. ఇది 2900 నుంచి 5100 వరకు, ఇది 5100 నుంచి 6376 వరకు ఉంది. ఇది మనకున్న ఇన్ఫర్మేషన్. బట్ వాడిచ్చింది ఏంటంటే ఓషానిక్ క్రస్ట్ ఇచ్చిండు అండ్ క్రస్ట్ ఆఫ్ ద ఎర్త్ ఇచ్చిండు. అంటే భూమి మీద ఉన్నదానికి సముద్రం అడుగు భాగం ఉన్నదానికి కంపారిజన్ చేసినాడు. సో ఒకసారి చూద్దాం. ఉదాహరణకి ఇక్కడ ఇది ఒక ప్రాంతం అనుకుందాం. ఇది ఒక ల్యాండ్ అనుకుందాం. సో ఈ పైన ఉన్నంతా కూడా క్రస్ట్. సో ఇక్కడ ఈ కింద ఉన్న ప్రాంతం సముద్రం అనుకుందాం. ఈ కింద ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఇది సముద్రం అనుకుందాం. అంటే ఇది సముద్రం. రెడ్ ఏదైతే ఉందో అది సముద్రం అనుకుందాం. ఈ క్రస్ట్ తర్వాత వచ్చేది ఏంటిది? మ్యాంటిల్. అంటే సముద్రం యొక్క అడుగు భాగం మ్యాంటిల్కి దగ్గరగా ఉందని అర్థం. సముద్రం అంటే ఇది భూప్రావారం మ్యాంటిల్. ఇక్కడ ఏముంటుంది? మ్యాగ్మా ఉంటుంది. ఇక్కడ చూడండి, క్రస్ట్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ మాగ్మా కాదు, క్రస్ట్ కాదు, మ్యాంటిల్. అసలు మ్యాగ్మా ఎక్కడ ఉంటుంది? మ్యాంటిల్లో ఉంటుంది. మాగ్మా మ్యాంటిల్లో ఉంటుంది. అంటే ఇక్కడ సముద్రం సీ క్రస్ట్, దీన్ని ఏమంటాం? సీ క్రస్ట్ లేదా ఓషనిక్ క్రస్ట్ అంటాం. ఓషనిక్ క్రస్ట్ దేనికి దగ్గరగా ఉన్నది? మ్యాంటిల్ దగ్గరగా ఉన్నది.
ఓకే, సో అదనమాట. ఇది మామూలు క్రస్ట్, ఇక్కడ మొత్తం రాళ్ళు రప్పలు ఉంటాయి. అంటే ఇక్కడ ఎంత మనకి ఇది 100 కిలోమీటర్స్ అని చెప్పినాం కదా, ఈ 100 కిలోమీటర్ దగ్గర మ్యాంటిల్ ఉంటుంది. అంటే ఇక్కడ భూమి లేకపోవడం వల్ల సముద్రం కింద ఉంది కాబట్టి సముద్రం అడుగు ఇదంతా వాటర్, ఇక్కడ భూమి అడుగు కింద ఉంది కాబట్టి మనం మ్యాంటిల్ అని చెప్పొచ్చు. సో ఒకసారి మనం ఆప్షన్స్ కనుక పరిశీలించినట్టయితే ఒకసారి ఆప్షన్ చూద్దాం. ద డెన్సిటీ ఆఫ్ ద ఓషనిక్ క్రస్ట్ ఈస్ మోర్ దెన్ డెన్సిటీ ఆఫ్ మ్యాంటిల్. నో, ఇది రాంగ్. డెన్సిటీ ఆఫ్ ఇదే మ్యాంటిలే చాలా దళసరిగా ఉంటుంది, మ్యాంటిలే చాలా దట్టంగా చాలా దళసరిగా ఉంటుంది. ద థిక్నెస్ ఆఫ్ ద ఓషనిక్ క్రస్ట్ లెస్ దెన్ కాంటినెంటల్ క్రస్ట్. ఎస్, కాంటినెంటల్ క్రస్ట్ కంటే ఓషనిక్ క్రస్ట్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే చాలా లెంత్ కూడా చాలా తక్కువ ఉంది. చూడండి, అసలు ఇక్కడ క్రస్టే లేదు. క్రస్ట్ ఉందా, ఓషన్కి క్రస్ట్ ఉందా? లేదు. ఈక్వల్గా దగ్గర మ్యాంటిల్లో కలిసిపోతుంది. అంటే క్రస్ట్ చాలా తక్కువ ఉంది, సీకి క్రస్ట్ చాలా తక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ ద టైప్ ఆఫ్ మినరల్స్ ఫౌండ్ ఇన్ ఓషనిక్ క్రస్ట్ నికెల్ అండ్ ఫెరస్. సో ఇక్కడ నికెల్ అండ్ ఫెరస్ మనకి అవైలబుల్ ఉండవు, మనకి ఎక్కువగా బసాల్ట్ ఎక్కువగా ఉంటుంది. బసాల్ట్ ఇక్కడ ఓషనిక్ క్రస్ట్లో ఎక్కువగా ఉండేది బసాల్ట్, తర్వాత ఇది ఇంతకుముందు చెప్పాను, క్రస్ట్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ మాగ్మా, క్రస్ట్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ స్టోన్స్, క్రస్ట్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ సిలికా అండ్ అల్యూమినియం. అల్యూమినియం క్రస్ట్లో ఉంటాయి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇది మళ్ళీ చెప్తున్నానండి, ఇది మనం క్రస్ట్ అనుకుందాం. ఇది క్రస్ట్, ఇది మ్యాంటిల్. తర్వాత ఈ క్రస్ట్ మ్యాంటిల్ అయితే ఇక్కడ నుంచి సముద్రం ఇక్కడ ఉందనుకుందాం, ఇది సముద్రం ఇక్కడ ఈ సముద్రం అనుకుందాం, ఇదంతా సీ. అంటే సముద్రంకి క్రస్ట్ ఉందా? చాలా తక్కువ. సముద్రానికి అంటే దీనికి ఓషనిక్ క్రస్ట్ అన్నాం కదా మనం, ఓషనిక్ క్రస్ట్. సో ఓషనిక్ క్రస్ట్ చాలా తక్కువ. ఓషనిక్ క్రస్ట్ దేనికి దగ్గర ఉంది? మ్యాంటిల్ దగ్గర ఉంది. సో అలా అంటే వాడు చాలా కంపారిజన్ ఇచ్చాడు, చాలా తెలివి వాడాడు ఈ క్వశ్చన్లో. నెక్స్ట్ క్వశ్చన్, కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ యాజ్ పర్ దేర్ ల్యాండ్ ఏరియా. సో ల్యాండ్ ఏరియా ఏ కంట్రీలు చాలా పెద్ద? ఇండియా అయితే 7th లార్జెస్ట్ కంట్రీ. ఇంతకుముందు చెప్పాను, ఇండియా అయితే 7th లార్జెస్ట్ కంట్రీ కదా. సో 7th లార్జెస్ట్ కంట్రీ అంటే గుర్తుపెట్టుకోండి, RC UC BAI అని గుర్తుపెట్టుకోండి. BAI. R అంటే రష్యా, C అంటే కెనడా, U అంటే USA, C అంటే చైనా, B అంటే బ్రెజిల్, A అంటే ఆస్ట్రేలియా, I అంటే ఇండియా. సో ఇండియా ర్యాంక్ ఎంత? ఇండియాస్ ర్యాంక్ ఈ 7th. సో ఇండియా యొక్క ర్యాంక్ 7th. ఫస్ట్ కంట్రీ రష్యా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కంట్రీ రష్యా. ఇదేంటిది? కెనడా. ఇదేంటిది? USA. ఈ C ఏంటిది? చైనా. ఈ C ఏంటిది? ఇది చైనా. ఈ B అంటే బ్రెజిల్, A అంటే ఆస్ట్రేలియా, I అంటే ఇండియా. సో ఇది ఇండియా ర్యాంక్ ఈస్ 7th. ఓకే, నెక్స్ట్ మనకి ఓకే, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వెస్ట్ కోస్ట్. సో మనం నెక్స్ట్ సెషన్లో దీని గురించి చూద్దాం, ఎందుకంటే ఇక్కడ మనకు తెలియని కోస్ట్ ఇచ్చాడు, ఒకటి కతియావర్ కోస్ట్ ఇచ్చాడు. చూద్దాం కతియావర్ కోస్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటో చూద్దాం. సో హోప్ యూ అండర్స్టాండ్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకటికి 2 సార్లు చదవండి, చూడండి, క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేసే విధంగా ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవ్వండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఒక్క లైక్ వేసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.